కరోనా పూర్తిగా అంతమైపోయిందని హాయిగా ఉంటున్న మనకు మరోసారి కరోనా భయభ్రాంతులకు గురి చేస్తోంది. చాప కింద నీరులాగా రోజు రోజుకు వ్యాప్తి చెందుతూ మరోసారి మానవాళిని తీవ్రంగా భయపెడుతోంది. అమెరికాలో పుట్టి చైనాలో కరోనా వ్యాప్తికి కారణమైన కొత్త వేరియంట్ JN1 ఇప్పుడు ప్రపంచ దేశాలను తీవ్రంగా వణికిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం JN1 కోవిడ్ సబ్ వేరియంట్ కేరళలో వెలుగు చేసిన నేపథ్యంలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్జా వ్యాధులను పర్యవేక్షించి నివేదికను ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా మహమ్మారి జాడలేక ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి ఈ వ్యాధి విజృంభించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త వేరియంట్ JN1 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. తాజాగా మన దేశంలో తొలిసారిగా కేరళలో ఈ కొత్త వేరియంట్ JN1 కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. BA.2.86 కోవిడ్ సబ్ వేరియంట్ అయిన JN1 కారణంగానే దేశంలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని, తప్పుదారి పట్టించే విశ్వసనీయత లేని సమాచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం సూచించింది. వైరస్ సోకిన చాలామంది వ్యక్తులు తేలికపాటి నుండి మితమైన లక్షణాలను అనుభవిస్తారు మరియు ప్రత్యేక చికిత్స లేకుండానే కోలుకుంటారు. ఇన్ఫెక్షన్ సోకిందని అనుమానించబడిన వ్యక్తులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలి. ఆరోగ్య ప్రమాదాలు, లక్షణాలు మరియు నివారణ చిట్కాల గురించి తెలుసుకోవడానికి ఈ పూర్తి వీడియోని చూడండి. అంతలోపు మొదటిసారి మా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమెరికాలో సెప్టెంబర్ 2023లో మొదటిసారిగా JN1ను గుర్తించబడింది. JN1 అనేది ఇతర సర్క్యులేటింగ్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ COVID-19 వేరియంట్ యొక్క లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రంగా ఉండవచ్చు. ఈ వేరియంట్ వల్ల వచ్చే ముఖ్యమైన లక్షణాలు ఏంటో చూద్దాం. జ్వరం, దగ్గు, కారుతున్న ముక్కు, గొంతు మంట, తలనొప్పి, కండరాల నొప్పులు, కొంతమంది రుచి లేదా వాసన కోల్పోవచ్చు. మరికొందరికి తేలికపాటి వికారం, వాంతులు కావచ్చు. మీలో ఎవరైనా ఈ లక్షణాలను ఎదుర్కొంటే RT-PCR చేయించుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ కొత్త COVID-19 వేరియంట్ JN1 ఎక్కువ ఎవరికి ప్రమాదమైంది. వైరస్ సులభంగా వ్యాపించే అవకాశం ఉన్నప్పటికీ అధిక ప్రమాద సమూహాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ వేరియంట్ ఎక్కువగా 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి అధిక ప్రమాదం ఉంటుంది. టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిక్ వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్న వ్యక్తులు అధిక ప్రమాదంలో ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. గర్భిణీ స్త్రీలు, ధూమపానం చేసేవారు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులు, టీకాలు వేయించుకోనివారు లేదా బూస్టర్ డోసులు తీసుకోనివారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. COVID-19 JN1 నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? JN1 కేసుల వంటి కొత్త వేరియంట్లు పెరుగుతున్నప్పటికీ మనల్ని మనం మరియు మన ప్రియమైన వారిని సమర్థవంతంగా రక్షించుకోవడానికి ఇంకా అనేక మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం. 1వది వ్యాక్సిన్లు తీసుకోవడం, 2వది మాస్కులు ధరించడం, 3వది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, 4వది పరీక్ష మరియు స్వీయ ఐసోలేషన్, 5వది సరైన పరిశుభ్రత పాటించడం, 6వది సామాజిక దూరం. ఈ జాగ్రత్తలన్నీ పాటించి కరోనా మహమ్మారికి దూరంగా ఆరోగ్యంగా ఉందాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.